We will turn our Bibles to 1 Thessalonians chapter 3 verse 12. తెస్సలోనికకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము దయచేసి మనము తీద్దామండి అందరం కలిసి. We will read the verse all together. ఈ 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. తెలుగులో 12, 13 కలిసి ఉంటున్నాయి కాబట్టి కలిసి చదువుకుందామండి. 12వ వచనము మరియు 13వ వచనము అందరము కలిసి చదువుకుంటున్నాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో అందరితో వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఎదుటను మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. We will look to God in prayer. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందామండి. Loving Heavenly Father, we praise you, we thank you for the wonderful opportunity that you have given to us to come into your presence. ప్రేమగల మా తండ్రి, మా ప్రభువా మీ సన్నిధానంలోనికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి భాగ్యము కొరకై మేము స్తుతించి గణపరచుచున్నాం. Loving Lord, we pray that you may align to me and your dear brother who translates the message with your Holy Spirit and use us as vessels in your hand. మా ప్రేమగల మా తండ్రి, నన్ను మరియు తర్జుమా చేయు సహోదరుని మీ ఆత్మ ద్వారా అభిషేకించి మమ్మను మీ పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా మీ మహిమ కొరకై వాడుకొనమని వేడుకొంచుతున్నాం. Lord, it's a humble prayer to you that you may speak to each one of us. ప్రభువా మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడవలసినగా సౌమ్యంగా మనవి చేయించున్నాం. Lord, enable us to pay our attention on your word and what you are going to speak to us. ప్రభువా మీ వాక్యం మీద మా దృష్టి ఉంచి మీరు మాతో ఏమి సెలవిచ్చున్నారో ఆ మాటలను శ్రద్ధగా ఆలకించడానికి మీ కృప మాకు దయచేయండి. Lord, may every word that you bring to our attention may bring edification in our lives. మా ప్రభువా మీరు మా గమనకు మీరు తీసుకుని వచ్చే ప్రతి మాట మా జీవితంలో ఎంతో క్షేమాభివృద్ధిని కలుగచేయును గాక. Help us not to be just hearers of your word but even doers of your word. మా ప్రభువా కేవలము మాటలు వినువారిగా కాక వాక్యానుసారంగా చేయువారిగా మనం చేయండి. Lord, it's a prayer to you that you may bring transformation in our lives. మా ప్రభువా మీరే మా జీవితంలో రూపాంతరపు కార్యమును జరిగించమని వేడుకొంచున్నాం. May there be some change in the light of your word. మీ వాక్య వెలుగులో మా జీవితంలో మా ప్రభువా మార్పు ఏదో ఒక విషయంలో మార్పు కలుగును గాక. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. I think it's better we recollect what we studied about Thessalonians in the previous weeks. గత వారాల్లో తెస్సలోనిక పత్రిక గురించి మనము ఏమైతే ధ్యానించుంటున్నామో ఒక్కసారి వాటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. Because a few weeks of gap was there, and then it's better we get connected to what we had already learned. 1-2 వారాల ఎడమ వచ్చింది మధ్యలో, కాబట్టి మనం మర్చిపోయి ఉండవచ్చు. కాబట్టి వాటిని నేర్చుకున్న విషయాలను మరొకసారి పునర్విమర్శించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. We looked at the model of the Thessalonian church. తెస్సలోనిక సంఘం యొక్క ఆ మాదిరిని మనము చూసి ఉంటున్నాం. There are many interesting and pleasing things about that church. ఆ సంఘం గురించి ఆసక్తి కలిగించి మరియు ఎంతో మంచి విషయాలు ఎన్నో ఉంటున్నాయి. Can you tell me one or two? 1-2 విషయాలు చెప్పగలరా? What are the interesting and important things about that church? ఆ సంఘం గురించినటువంటి ఆసక్తి కలిగించి మరియు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 1-2 చెప్పగలరా? Any things? 1 కానీ 2 కానీ ఏదన్నా కొన్ని విషయాలు. Okay, they were a model church. They formed a model church for the churches in the entire region of Achaia and also Macedonia. అఖయ మరియు మాసిదోనియా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా వీరు ఒక మాదిరి అయినటువంటి సంఘముగా వీరు మారి ఉంటున్నారు. The church was a model to all the believers scattered in these regions. ఈ ప్రాంతాల్లో చెదిరి ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా వీరు మాదిరికరంగా ఉండినారు. The second important thing is that the Lord's message, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు వర్తమానము, it rang out from this particular church, Thessalonian church, to the regions of Macedonia, Achaia and even to other parts of the world. ఈ సంఘం నుండి
ప్రభు యొక్క వర్తమానము, ప్రభు యొక్క సువార్త మాసిదోనియా, అక్కయ మరియు అనేక ప్రాంతాలకు మారుమ్రోగింది అని దేవుని వాక్యం అంటా ఉంది. So these are very, very nice words, about a particular church. గమనించి ఒక సంఘం గురించి ఇటువంటి మాటలు చెప్పబడడము అనేవి ఎంతో చక్కటి విషయాలు కదండి, చక్కటి మాటలు ఇవి. And we also looked at the model of Paul. అంతేకాకుండా పౌలు యొక్క మాదిరిని కూడా మనం చూసి ఉంటున్నాం. We looked at about how Paul was like a mother to these believers in Thessalonian church. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల ఎడల పౌలు ఎలాగో ఒక తల్లి వలె ఆయన ఉంటూ వచ్చాడో కూడా మనం చూసాం. And we looked at about how Paul was like a father to the believers in this Thessalonian church. అదే సమయంలో తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారి పక్షంలో పౌలు ఒక తండ్రి వలె ఆయన ప్రవర్తించినటువంటి విషయాన్ని కూడా మనం చూసి ఉంటున్నాం. And we looked at about how Paul really genuinely loved these believers in the Thessalonian church. అంతేకాకుండా తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఎంతో యథార్థమైనటువంటి ప్రేమతో పౌలు ప్రేమించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. I do not know whether there is any believer who was once associated with this church and then who has not been here around but who still thinks about this church and the believers. I do not know whether there is anybody like that. ఈ సంఘముతో గతములో ఈ సంఘములో వారు ఉండి ఇక్కడ సహవాసం చేసి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయినటువంటి వారు ఈ సంఘం గురించి ఇంకా వారు జ్ఞాపకం చేసుకునేటటువంటి వారు ఎవరైనా ఉన్నారో లేదు నాకైతే తెలియదు. But Paul spent a brief time with this church and then later he wasn't able to see them because he had to move on to other places, but he was thinking about them. అయితే పౌలు కొంతకాలము ఈ సంఘములో పరిచర్య చేస్తూ వచ్చాడు. తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ అతడు ఇక్కడ సంఘమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత వీరి గురించి ఆలోచిస్తూ వచ్చాడు, వీరి క్షేమం గురించి తలంచుతూ వచ్చాడు. When we looked at the model of this Thessalonian church, we also looked at very, very important elements of the church. ఈ సంఘం తెస్సలోనిక సంఘం యొక్క మాదిరి గురించి చూసినప్పుడు మనము ఈ సంఘంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం గమనించినాం. We looked at first one, the faith that the believers had. మొట్టమొదటిగా విశ్వాసులు కలిగినటువంటి వారి విశ్వాసాన్ని చూసాము. That was a working faith. అది పని చేసేటటువంటి క్రియారూపకమైనటువంటి In విశ్వాసం. other words, it was a living faith. అనగా ఇంకో మాటలు చెప్పాలంటే సజీవమైన విశ్వాసము. And that's what they had. అటువంటి విశ్వాసం వీరు కలిగి ఉంటున్నారు. That's what we saw in chapter 1 verse 2. మొదటి అధ్యాయము 2వ వచనంలో ఆ విషయాన్ని మనం చూసాము. And we also looked at the kind of love they had. అంతేకాకుండా వీరు ఎట్టి ప్రేమను కలిగి ఉంటున్నారు ఆ విషయాన్ని కూడా మనం చూసాం. Paul described it as the labor prompted by love. పౌలు అన్నాడు ప్రేమతో కూడినటువంటి ప్రయాసము అని వీరు ఈ సంఘం గురించి రాశాడు. They had a practical love. వీరు క్రియాపూర్వకమైనటువంటి ఆచార రూపకమైనటువంటి ప్రేమను వారు కలిగి ఉంటున్నారు. They were exhibiting their love in action. వారు క్రియలలో వారి ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చినారు. Paul was able to appreciate that. దాన్ని పౌలు మెచ్చుకున్నాడు. And third important thing, మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే the kind of hope they had. వారు ఎట్టి నిరీక్షణను కలిగి ఉన్నారు. Actually, it was a perseverant faith. వీరి విశ్వాసము అది ప్రయాసముతో కూడినటువంటి విశ్వాసం. Yeah, it had an element of endurance. అందులో వారు ఎంతో సహనముతో వారు ముందుకు సాగుతూ వచ్చారు. They had practical love, వారు క్రియారూపకమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నారు. persistent faith, ఎంతో పట్టుదలతో కూడినటువంటి విశ్వాసం కలిగి and ఉన్నారు. perseverant hope. అంతేకాకుండా ఎంతో బలమైనటువంటి పటిష్టమైనటువంటి నిరీక్షణ వాళ్ళు కలిగి Why ఉన్నారు. do we need to study these epistles? ఎందుకని మనము పత్రికలను చదవాలండి? These epistles were written to churches. ఈ పత్రికలు ఇవి సంఘాలకు రాయబడ్డాయి. That's why primarily we need to examine our church life in the light of the epistle that was written to a particular church. ఒక నిర్దిష్టమైనటువంటి సంఘానికి రాయబడినటువంటి ఉత్తరాల వెలుగులో, పత్రికల వెలుగులో మన సంఘ జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. It's very true that the salvation that we talk about is individual. Salvation is individual. It belongs to an individual. గమనించండి, రక్షణ గురించి మనం మాట్లాడినప్పుడు అది వ్యక్తిగతమైంది. రక్షణ ఒక వ్యక్తికి చెందింది అది. But actually God through his word talks a lot about corporate life. అయితే దేవుడు తన వాక్యం ద్వారా సంఘ జీవితం గురించి అనేక విషయాలు ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. What's the use of me being saved? నేను రక్షణ పొందడం ద్వారా దానివల్ల ప్రయోజనం ఏంటి? What are the uses? Can you tell me? మీరు చెప్పగలరా? What are the uses? What are the benefits దానివల్ల of ప్రయోజనాలు my being saved? నేను రక్షణ పొందడం ద్వారా ప్రయోజనం ఏంటి? మేలులేంటివి? Sorry? Eternal life. Thank you.
eternal life. నిత్య జీవము, I go to heaven. నేను పరలోకానికి వెళ్తాను. Is that all? అంతేనా అండి? So I'm very happy because I go to heaven. నేను పరలోకానికి వెళ్తాను కాబట్టి ఇంకా చాలా అంతేనా? Sorry? షేర్ గుడ్ న్యూస్ టు అదర్స్. Share good news to others so that they also go to heaven. వేరే వారికి సువార్త అందజేయాలి, తద్వారా వారు కూడా పరలోకానికి But వెళ్ళాలి. actually God has a lofty vision, lofty ideas. దేవుడు వాస్తవానికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశములు కలిగి ఉంటున్నాడు. God wants to establish a fellowship on the earth which would be like salt and light to the whole world. గమనించండి, దేవుడు భూలోకములో ఒక సహవాసాన్ని ఏర్పాటు చేయాలని, అట్టి సహవాసం లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండాలన్న ఉద్దేశము దేవుడు కలిగి We're ఉంటున్నాడు. not going to be salt and light in heaven. మనము పరలోకములో ఉప్పుగాను వెలుగుగా ఉండలేదు. Where do we need to be salt and light? అయితే మనము ఉప్పుగా మరియు వెలుగుగా ఎక్కడ ఉండాలండి? In this world only. ఈ లోకంలోనే. Not just as individuals. ఏదో వ్యక్తులుగా మాత్రమే We కాదు, need to be like salt and light as individuals also. వ్యక్తిగతంగా కూడా మనము వెలుగుగా, ఉప్పుగా మనం ఉండాలి. But if we are all the time fighting among us, and what light will we show to the world, and what salt that gives taste to the world? గమనించండి, మనం ఎప్పుడు కొట్లాడుకుంటూ తగాదాల్లోనే ఉన్నట్లయితే మనం లోకానికి ఏ వెలుగును కనపరచగలము, లోకానికి ఎటువంటి ఉప్పు లాంటి రుచిని ఇవ్వగలము. God wanted to build a nice model for the whole world to look at and follow. దేవుడు సంఘమును లోకమంతా కూడా చూచి అనుకరించేటటువంటి ఒక చక్కటి మాదిరిగా ఉండాలని దేవుడు So ఆలోచించాడు. this church was a very nice church. ఈ తెస్సలోనిక సంఘము చక్కటి సంఘం అది. They had very, very important, beautiful characteristics. ఈ యొక్క సంఘములో ఎంతో రమ్యమైన చక్కటి గుణాలు వారు కలిగి ఉంటున్నారు. What are they? అవేంటండి? Practical love. గమనించండి, క్రియారూపకమైనటువంటి ప్రేమ. Number 2, రెండవది persistent faith. పట్టుదలతో కూడినటువంటి విశ్వాసము. Number 3, మూడవది perseverant hope. ఎంతో శ్రమలను ఓర్చుకుంటూ నిరీక్షణ కలిగిన వారై They ఉన్నారు. really were battered by different kinds of difficulties. అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులతో వారు పోరాడుతూ వచ్చారు. But yet they kept their hope. అయినప్పటికీ నిరీక్షణను కోల్పోలేదు. And they were a model church. అంతేకాకుండా వారు మాదిరికరమైనటువంటి సంఘంగా ఉండినారు. So what do they need to do now? కనుక ఇప్పుడు వారు ఏం చేయాలండి? They have all these elements. ఇప్పుడు వీరికి అన్ని ఇటు మంచి విషయాలు ఉంటున్నాయి. They don't need to do anything more. ఇంకా దానికంటే మించి ఏం చేయనక్కర్లేదు. But actually Paul wanted them to grow more and more, not just more and more. గమనించండి, పౌలు వారు ఎదగడం మాత్రం కాదు కానీ అధికంగా వారు ఎదగాలి అని పౌలు ఆశించి ఉంటున్నారు. Where? ఎక్కడ? In things other than these 3? ఈ 3 విషయాలే కాకుండా ఇంకా వేరే విషయాలా? No. లేదండి, In all these 3 things. ఈ 3 విషయాల్లోనే. And such a model church, can it still grow? ఇంత మంచి మాదిరికరమైన సంఘము అది ఇంకా ఎదగగలదా? Actually, when we think like this, when we look at God's word, we also need to examine our not only individual lives, even our church lives. గమనించండి, ఇలాగ వీటి విషయాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మనం పరీక్షించుకోవడం మాత్రమే కాకుండా మన సంఘ జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. Paul did write epistles to individuals also. పౌలు వ్యక్తులకు కూడా ఉద్దేశించి ఆయన ఉత్తరాలు రాశాడు. He wrote to Philemon. ఫిలోమోనుకు రాశాడు. He wrote to Timothy. తిమోతికి రాశాడు. He wrote to Titus. తీతుకు రాశాడు. But he wrote most of the epistles to churches. అయితే ఎక్కువ వరకు పౌలు పత్రికలు ఆయన సంఘాలకు రాశాడు. So we need to examine our lives in the light of God's word individually. వ్యక్తిగతంగా దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను మనము పరీక్షించుకోవాలి. But we also need to examine our corporate lives. అంతేకాకుండా మన సామూహిక సంఘ జీవితాన్ని కూడా మనం వాక్య వెలుగులో Then పరీక్షించుకోవాలి. you may say, I don't hold any important leadership position in the church. What can I do to the fellowship? అయితే మీరు అనవచ్చు, నేను ఎటువంటి నాయకత్వపు బాధ్యతలు నాకు లేవు, నేను సంఘంలో నేనేం చేయగలను అని మీరు అనవచ్చు. I can play my part నా పాత్రను నేను పోషించగలను. for the corporate welfare of the church, సంఘం యొక్క సమూహ మేలు కొరకై, so that the whole church will be a model to the outside world. తద్వారా ఈ సంఘం అంతా కూడా బయట లోకానికి ఒక మాదిరిగా ఉండునట్లుగా. Maybe this unit of the church, universal church, could be a model to other churches, other units also. అదే సమయంలో సార్వత్రిక సంఘములో భాగమైనటువంటి ఇట్టి సంఘము ఇంకా వేరే సంఘాలకు కూడా అది మాదిరిగా ఉండునట్లు. So let's come back to the point that we were thinking about. కనుక మనము ఏ విషయాన్ని ధ్యానిస్తూ వచ్చామో ఆ అంశంలోనికి వద్దాం. We said there are 3 important, beautiful characteristics
characteristics or qualities in this church. ఈ యొక్క సంఘంలో 3 చక్కటి రమ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. And in that Paul wanted them to grow more. అయితే వీరు ఈ గుణాల్లో ఎదగాలి అని పౌలు ఆశించాడు. And we will look at that. First we will look at chapter 3 verse 12. మొట్టమొదటిగా 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూద్దామండి. Chapter 3 verse 12. 3వ అధ్యాయం 12వ వచనంలో ఆ విషయాన్ని చూద్దాం. Yeah, shall we read? Oh, I think 12 and 13 are together. Maybe I'll read that portion. May the Lord make your love increase and overflow for each other and for everyone else, just as ours does for you. That much is enough. మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును గాక. That's enough. We will focus on that. So today we are focusing on only the aspect of love. ఇది నాన్న ప్రేమ అనే అంశం మీదనే మన యొక్క దృష్టిని నిలుపుదాం. There are two interesting words that are used here. ఇక్కడ 2 మనకు ఆసక్తి కలిగించేటటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి. Actually these words were part of the prayer of Paul for the Thessalonian believers. వాస్తవానికి ఇవి పౌలు తెస్సలోనిక సంఘము పక్షమున చేసిన ప్రార్థనలోని మాటలు. These are the things that he was praying for. ఈ విషయాల కొరకే పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. What was his prayer? ఆయన ప్రార్థన ఏంటండి? That their love first of all may increase. వారి ప్రేమ మొట్టమొదటిగా అది అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. Second thing, the love may overflow. అంతేకాకుండా రెండోదిగా ప్రేమ వర్ధిల్లాలి, పొంగి పొరలాలి. Somebody said he went to a cool drink shop. కూల్ డ్రింక్ షాప్ ఒకతను వెళ్ళాడు. And there he only needed to press the button and then take the cool drink in the cup. అయితే అక్కడ బటన్ నొక్కితే ఒక కప్పు తీసుకొని బటన్ నొక్కితే ఆ కూల్ డ్రింక్ వస్తుంది. అక్కడ No, he needs to put a glass and then fill it. ఆ గ్లాస్ తీసుకొని ఆ బటన్ నొక్కితే అది వస్తుంది, కూల్ డ్రింక్ వస్తుంది. Maybe Pepsi or Coca-Cola or whatever, Thumbs Up or whatever. పెప్సీ గాని కోకా-కోలా, థమ్స్ అప్ అటువంటిది. And he said, I have paid money for the full glass. So he put the glass and then took it full to the brim. కనుక ఆయన ఏం చేశాడు, ఆయన ఈ గ్లాస్ ఒక నిండు గ్లాస్ కొరకే నేను డబ్బు చెల్లించాను కాబట్టి నాకు నిండుగా కావాలని నింపుకున్నాడు గ్లాస్ నిండా. So that means that actually it is now, the cup is full now. ఇప్పుడు ఆ కప్ కూల్ డ్రింక్ తో నిండుగా ఉంది. If it is up to 80%, it has good amount, but actually it is not full. అయితే ఒకవేళ 80% వరకు నిండింది అనుకోండి, చాలా బాగానే ఉంది కానీ అది నిండుగా లేదు. Even when we take coffee also, we will not generally take it up to the brim. సాధారణంగా మనం కాఫీ తీసుకున్నప్పుడు ఆ కప్పు అంచు వరకు మనం తీసుకోము. And if we give to the guests, I don't think we will give to the brim. అతిథులకు ఇచ్చేటప్పుడు కూడా మనం అలాగున్న నిండుగా అంచుల వరకు నిండుగా ఉండి ఇవ్వము. In Delhi, my friend used to say, what is this, Anna? When I go to Hyderabad, they give coffee in such a small cup, and that cup also will have only half. ఢిల్లీలో ఉన్నప్పుడు నా స్నేహితుడు అనేవాడు, అన్న నేను హైదరాబాద్కు వెళ్ళినప్పుడు ఏంటో నాకు ఇది అర్థం కాదు, వారు కాఫీ ఇస్తారు, చిన్న కప్పులో ఇస్తారు, ఆ చిన్న కప్పులో కూడా అది సగం వరకే ఉంటుంది అని అన్నాడు. Actually, he used to take coffee or tea in a mug. వాస్తవానికి ఆయన కప్పులలో కాదు, మగ్ లో ఆయన కాఫీ తాగేవాడు. బిగ్ మగ్, పెద్ద మగ్ లో 4 times or 5 times a day. దినానికి 4-5 సార్లు తాగేవాడు. This cup is only 1/10 of the mug. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కప్పులు ఆయన 10 అయితే ఆయన ఒక కప్ అవుతుంది, ఆయన ఒక మగ్ అవుతుంది. Supposing you put that cup for Pepsi for a little longer time, what would happen? ఒకవేళ ఆ కప్పు పెప్సీ ట్యాప్ కింద ఎక్కువసేపు పెడితే ఏమవుతుంది? Pepsi overflows. పెప్సీ అది పొంగి పొర్లిపోతుంది. Of course, there Pepsi may be wasted because you can't drink the overflown Pepsi. అక్కడ పెప్సీ అక్కడ కింద పడిపోయి అది వ్యర్థమైపోతుంది, దాన్ని కింద పడింది మనం త్రాగలేము. But actually here, if the love overflows, it will not be wasted, it will be tasted by many others. అయితే ఇక్కడ ప్రేమ పొంగి పొర్లినప్పుడు అది వ్యర్థం కాదు కానీ అనేకులు దాన్ని రుచి చూస్తారు, దాన్ని అనుభవిస్తారు. On one side, Paul was telling that, oh, you have an exemplary love among you. ఒకవైపు పౌలు అంటున్నాడు, మీరు ఆదర్శప్రాయమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమను మీరు కలిగి ఉన్నారు. But my prayer is that your love may increase. అయితే నా ప్రార్థన ఏంటంటే మీ ప్రేమ ఇంకా అభివృద్ధి చెందాలి. And not only increase, it should overflow, it should go to another level. అది అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా అది పొంగి పొర్లి ఇంకొక అంతస్తులోనికి చేరాలి.
And let's also look at another verse which speaks about his desire that they should grow more and more. వారు ఈ తెస్సలోనిక సంఘస్థులు ఇంకా అధికంగా ఎదగాలి, వర్ధిల్లాలి అని పౌలు చేసినట్టు ఇంకొక ప్రార్థన Chapter చూద్దామండి. 4 verse 1. 4వ అధ్యాయము 1వ వచనము. Maybe we will all read together. అందరము కలిసి చదువుదామండి. 4వ Chapter అధ్యాయం 4 verse 1. 4:1 వచనం అండి. మెట్టుకు సహోదరులారా, అందరం కలిసి, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. Is it done? తెలుగు 2వ వచనం కూడా చదువుకుందామండి. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకునే ప్రకారముగా మీరును నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకు అభివృద్ధి నొందవలనని నమ్ముచు వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. Actually, in English it says that you should grow more and more. In Telugu it's మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని. And we will also look at chapter 4 verse 10. This phrase is repeated there, chapter 4 verse 10. 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. తెలుగులో 10, 12 కలిసినాయండి. కలిసి చదువుకుందాం. 10, 12. అలాగునని మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచు ఉండవలనియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరును పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటూ మీ చేతులతో పనిచేయటందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము. So it says అంతకంతకు వృద్ధి చెందాలి. You need to grow more and more. అంతకంతకు వృద్ధి చెందవలను అని అంటున్నాడు. It's with reference to love. ఇది ప్రేమను విషయంలో పౌలు మాట్లాడుతున్న మాటలు. Let's practically apply it to, let's say, our church. క్రియారూపకంగా ఇది మన సంఘానికి మనము అన్వయించుకుందాం. Or to the churches of similar concern, maybe similar pattern, similar fellowships. మన లాంటి క్రమమును పాటించేటటువంటి సంఘములకు వర్తించేటట్లుగా మనం చూసుకుందాం. And let's also think about church in general in India. లేకపోతే వాస్తవానికి సంఘము భారతదేశంలో ఉన్నటువంటి సంఘం విషయంలో అనుకుందాం. Or the church, universal church across the world. సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘం. Applying to that wider context may be a bit difficult. Let us focus and limit it to our, let's say, our church. ఇంకా అలాగూ పెద్దదానికి అన్వయించడము కష్టమైతే మనము స్థానిక సంఘము విషయంలో ఆలోచిద్దాం. Do people really say that this church is a church that has great amount of love within the church? ఈ సంఘము వారి మధ్యలో ఎంతో గొప్ప ప్రేమ ఉన్నది అని బయటి వారు చెప్తారా మన సంఘం గురించి? Or at least other church people will they tell? వేరే సంఘస్థులు ఈ సంఘములో ఉన్నటువంటి సభ్యుల మధ్యలో ఎంతో గొప్ప ప్రేమ ఉన్నది అని చెప్పగలరా? I'm not asking you the question. నేను ప్రశ్న అడగట్లేదు. We are asking ourselves. మనల్ని మనం అడుగుకుంటున్నాం. Supposing they say, ఒకవేళ వారు అలాగ అన్నారనుకోండి, that this church has great amount of love. ఈ సంఘంలో ఉన్న వారి మధ్యలో ఎంతో గొప్ప ప్రేమ ఉన్నది అంటే why will they be able to say that? వారు ఎలాగో ఆ మాట చెప్పగలరు? On what reasons will they say that? దానికి ఏ కారణాలు ఉంటున్నాయి అలాగ చెప్పడానికి? There could be many reasons. అనేక కారణాలు ఉండవచ్చు. How is that love manifested? ఆ ప్రేమ ఎలాగ వ్యక్తపరచబడతా ఉంది? If it is not manifested, no, it cannot be seen. గమనించండి, ఒకవేళ వ్యక్తపరచబడకపోతే అది ఇతరులకు కనపడదు. I'm just thinking maybe one reason could be that this church has a lot of love feasts. ఈ సంఘము అనేకమైనటువంటి ప్రేమ విందులు కలిగి ఉండవచ్చు. All of them sit together, they eat the same meal. Probably every Sunday they have. Every Sunday they have love feast. వారు అందరూ కలిసి కూర్చొని ప్రతి ఆదివారం ఇలాగ ప్రేమ విందు కలిగి వారు ఉంటుండవచ్చు. Maybe this can be the reason for people to say that, oh, these people have great love. అట్లు వేరే వాళ్ళు ఈ సంఘంలో నిజంగా ఎంత గొప్ప ప్రేమ ఉన్నది అని చెప్పడానికి కారణం కావచ్చు. Actually, this is nicely coined. It's not called lunch, it's called love feast. ఇది వాస్తవానికి ఇది ఏదో భోజనం అని అనరు కానీ ఇది ప్రేమ విందు అని అంటారు. Okay. Second reason could be, I'm just guessing. నేను ఊహించినటువంటి రెండో కారణం ఏమై ఉండొచ్చు. Oh, every month they have at least 2 Thanksgiving lunches, Thanksgiving love feasts. ప్రతి నెల కనీసం రెండన్నా వారు కృతజ్ఞతతో కూడినటువంటి ప్రేమ విందులు వారు కలిగి ఉండవచ్చు. So that has great love. దాంట్లో ఎంత గొప్ప ప్రేమ ఉంది. Is that true? అది వాస్తవమా? Are these the reasons? ఇవి కారణాలా? Or do they really say that every believer has a genuine love towards another believer? లేకపోతే ప్రతి విశ్వాసి
ఇతర విశ్వాసుల ఎడల యథార్థమైనటువంటి నిజమైనటువంటి ప్రేమను వారు కలిగి ఉంటున్నారా? Have they seen? ఆ ప్రేమను వారు చూచారా? If they are able to see that, వారు ఒకవేళ దాన్ని గమనించగలిగి ఉంటే maybe they will be really attracted towards it. దాని ద్వారా వారు నిజంగా ఆకర్షితులు అవుతారు. They will thank God and praise God for that element that is prevalent. దాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని మహింపరుస్తారు. Many times one drawback that I have is that since I am not really attending so many cottage meetings, rarely attend, I know many people by their face, I do not know the names. నేను గృహ కూడికలు నేను ఎక్కువ అటెండ్ కావట్లేదు వాటికి ఎక్కువగా. అయితే నాకు చాలా మంది తెలుసు కానీ వాళ్ళు పేరు ముఖాలతో తెలుసు కానీ పేర్లు నాకు తెలియదు. Sometimes I ask them, what's your name, brother? కొన్నిసార్లు సహోదరులను అడుగుతా ఉంటాను, సహోదరుడు మీ పేరేంటి అని. I write down నేను రాసుకుంటాను so that I can remember. తద్వారా నేను మరలా తర్వాత జ్ఞాపకం. Sometimes I write the description, this is the brother, something I find in him, I write that also so that I can remember. కొన్నిసార్లు పలానా సహోదరుడు గురించి అని కొన్ని మాటలు రాసుకుంటాను, తద్వారా మరలా జ్ఞాపకం ఉంచుకున్నట్లు. But do we really love each other? అయితే మనం నిజముగా మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నామా? Supposing we really say that we really love, there is a great love in the church. నిజంగా మనం అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే సంఘములో నిజముగా ప్రేమ ఉన్నది అని చెప్పవచ్చు. Supposing we feel that there is great amount of love in the church. సంఘములో నిజం గొప్ప ప్రేమ వారు కలిగి ఉన్నారని చెప్పాలంటే in what respect should we grow more? కనుక మనం ఏ విషయాల్లో మనం ఇంకా ఎదగాలండి? Are there anything that we can grow? ఇంకా ఎదగవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? I think that's what Paul is telling, that we need not be happy with the level of love that we have today, but we need to grow more. కనుక పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నామో ఆ ప్రేమతో మనం సంతృప్తి చెందక ఇంకా ఆ ప్రేమలో మనము ఎదగాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అని పౌలు అంటున్నాడు. And if some people criticize the church, sometimes we can't tolerate because we see that we have reached the culmination, we have reached the highest point. That's what we feel sometimes. కొన్నిసార్లు కొందరు మన సంఘాన్ని విమర్శించినప్పుడు మనకు చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఒక ఉన్నత స్థానానికి మనం చేయి ఉంటున్నాం, ఇంకా దానికి మించినది లేదు అనే భావనలో మనం ఉంటాం. While we are on this earth, మనము ఈ లోకంలో ఉండగా we will never be able to attain 100% perfection. మనము 100% పరిపూర్ణతను ఏమాత్రము మనము పొందుకోలేము. There will be still a place to grow. మనం ఎదగడానికి ఇంకా ఆస్కారం అనేది ఉంటుంది. There will be still scope for us to grow. ఇంకా మనం ఎదగడానికి ఆస్కారము, ఇంకా ఎదగవలసినటువంటి విషయాలు ఉంటాయి. That's what Paul was telling them. అదే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. Even though they had exceptional, exemplary love among them, Paul wanted them to grow more and more. That's why he was interceding with God that they would grow more. వారు ఎంతో చక్కటి ప్రేమను కలిగి ఉన్నప్పటికీ పౌలు వారు ఇంకా ఆ ప్రేమలో వృద్ధి పొందాలి, వారి ప్రేమ ఇంకా పొంగి పొరలాలి అని దేవుని దగ్గర వీరి కొరకై ప్రార్థన చేస్తా ఉన్నాడు. And Paul, there are three important aspects that we look at from the verse that we have read, chapter 3 verse 12. మనం చదివినటువంటి 3వ అధ్యాయం 12వ వచనంలో తెలుగులో 13వ వచనం అండి, మూడు విషయాలు ఉంటున్నాయి. Paul, he said, just as ours does for you. మీ ఎడల ఎలాగో మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అని అంటున్నాడు. Paul is showing a model to them that he is genuinely loving them. పౌలు వారికి ఒక మాదిరి చూపిస్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని యథార్థంగా ప్రేమించుచున్నాను అని. Like how I love you, you also need to love and then you need to grow more. నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమిస్తున్నానో అలాగనే మీరు ప్రేమించు, ఆ ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలి అని అంటున్నాడు. Actually, we need to really appreciate Paul in the way that he was able to very authentically tell you have to really grow more and then look at us the way we are loving, and if you look at us, you will understand that you need to grow more and more. కనుక పౌలు నిజంగా ఆయన ఎలాగో చెప్తా ఉన్నాడో ఆ మాటలను మనము అభినందించాలి. ఎందుకంటే పౌలు అంటున్నాడు, మేము మీడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామో మీరు కూడా అలాగనే ప్రేమలో మీరు వర్ధిల్లాలి, మమ్మల్ని చూచి ఆ ప్రేమలో ఎదగాలి అని పౌలు అంటా ఉన్నాడు. Actually, this was, as we noted last time, this was the first epistle that he had written. మనము పోయినసారి గమనించినట్లుగా పౌలు రాసినటువంటి పత్రికలన్నిటిలో ఈ పత్రిక మొట్టమొదటిగా రాయబడిన పత్రిక. It was a very young church. ఇది వాస్తవానికి చూసినట్లయితే ఎంతో కొద్ది దినముల క్రితమే ఆరంభించబడినటువంటి సంఘము. Maybe it was not fully organized even. ఇంకా సంఘం పూర్తిగా ఒక క్రమంలోనికి ఇంకా రాలేదు కూడా.
Even in his initial address, he didn't mention anything about elders also. అది వాస్తవం చూసినట్లయితే మొదటి వచనాల్లో అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న పెద్దల గురించి కూడా ఏం రాయలేదు అక్కడ. One of the beautiful things that I noted today when I was studying 1 Thessalonians is that Paul used 14 times the phrase brothers and sisters, but in some versions it says only brothers. పౌలు నేను ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో నేను గమనించినటువంటి ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే 14 సార్లు అతడు సహోదరులారా సహోదరులారా అని అక్కడ మాట్లాడి ఉంటున్నాడు. కొన్ని తర్జుమాల్లో కేవలం సహోదరులారా అనే రాయబడింది. I think in King James version just brothers is mentioned, but the Greek word is adelphos, which means brothers and sisters. అయితే కింగ్ జేమ్స్ వర్షన్ లో కేవలం సహోదరులారా అని ఉంది, కానీ గ్రీక్ తర్జుమాలో అడల్ఫోస్ అని ఉంది, అనగా సహోదర సహోదరులారా అని అర్థమిస్తుంది. How nicely he is relating to them. He is writing 14 times in these 5 chapters, brothers and sisters, brothers and sisters, brothers and sisters. గమనించండి ఎంత చక్కగా పౌలు వారితో ఆయన సంబంధాన్ని కలుపుకుంటా ఉన్నాడు. 14 సార్లు ఈ 5 అధ్యాయాల్లో 14 సార్లు సహోదర సహోదరులారా సహోదర సహోదరులారా అని వారిని సంబోధిస్తూ ఉంటున్నాడు. This Thessalonian church was predominantly of Gentile converts. Jewish converts also were there. అయితే ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో ఎక్కువ వరకు అన్యులైనటువంటి వారు ఉండినారు. అయితే కొద్దిమంది యూదా మతం నుండి వచ్చినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. And second important thing that Paul was showing to them as a model, that even though he worked very gently among them, he never was greedy, he never aspired for any personal benefit by serving them. అయితే పౌలు వారికి పరిచర్య చేస్తూ వారి మధ్యలో సేవ చేస్తూ ఆయన ఏ విషయంలో కూడా ఆశ కలిగిన వాడై లేకపోతే ఏదైనా లాభాపేక్ష కలిగిన వాడై లేడు, కానీ ఎంతో మృదువుగా ఎంతో సాధువైనటువంటి రీతిలో సంఘంలో పరిచర్య చేస్తూ ఆయన అప్పగించుకుంటూ వచ్చాడు. I think we see that in chapter 1 verse 5, chapter 2 verse 5. ఆ విషయాన్ని మనము 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసి ఉంటున్నాం. చదువుకుందామండి. 5వ వచనము, మీరే ఎరిగి ఉన్నట్టుగా మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. So that's how Paul is projecting himself. అట్లు పౌలు తాను ఆయన కనపరుచుకుంటా ఉన్నాడు. He didn't aspire for praise from them. వారి నుండి ఏదో పొగడ్తలను ఆశించలేదు. He didn't aspire for financial benefit. వారి నుండి ఏదో ఆర్థిక లాభము డబ్బు వస్తది అని ఆశించలేదు. He didn't entertain greed at all. ఆయన ఎటువంటి లోభమును ఆశను తన మనసులో ఆయన కలిగలేదు. He was very transparent. ఆయన ఎంతో పారదర్శకంగా ఉండినాడు. That's what you also need to do when you love one another. కనుక ఒకరినొకరు మనం ప్రేమించుకున్నప్పుడు అటువంటి స్వభావమును మనం కలిగి ఉండాలి. Actually, if that kind of a model is followed in the church among the believers, that would speak volumes, and then people will be really attracted, God's name would be glorified. గమనించండి, ఇటువంటి మాదిరిని సంఘంలో మనం అవలంబించి పాటించినట్లయితే అది నిజంగా ఎంతో అనేకులను ఆకర్షించేదిగా, దేవునికి ఎంతో మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది. Last time actually in an informal conversation with brother Paul Gideon, he was mentioning with me that during the COVID time, this church was able to support many poorer families. Even ration was also distributed to some of the people who deserved it, who needed it. అయితే సోదరుడు పాల్ గిడియన్ గారితో నేను మామూలుగానే మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ లాక్డౌన్, ఈ కోవిడ్ పరిస్థితిని బట్టి ఈ సంఘము అనేకులకు పేదలైనటువంటి వారికి సహాయం చేసింది, రేషన్లు కూడా వారికి అందజేసినట్లుగా తెలియజేయబడింది. Sometimes when we do that, we don't even publicize, and then we do secretly, and we will enjoy the thrill of giving, being generous to and helping others. గమనించండి, ఇటువంటి కార్యాలు చేసినప్పుడు ఏదో అందరికీ చాటి చెప్పుకోవడం కాకుండా అది ఇచ్చేటటువంటి సమయంలో, ప్రేమను పంచేటటువంటి సమయంలో ఆ ఒక ఆనందము ఉంటుంది. అది ఎంతో మనల్ని ప్రోత్సహిస్తుంది. Last time we also looked at another important word that Paul used. Actually it's beautifully portrayed in this version, but in Telugu it's a little different, but we can still get the grasp of the meaning. అదే ఈ పోయినసారి కూడా మనం చూసాము, పౌలు ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఉపయోగించాడు. ఈ తెలుగులో అంతగా బాగలేదు, కానీ ఇంగ్లీష్ లో బాగా ఉంది ఆ మాట. In chapter 2 verse 17, 2వ అధ్యాయం 17వ వచనంలో, dear brothers and sisters, when we were orphaned by being separated from you for a short time, yeah, that's enough. 17వ వచనము, సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును ఎడబాసి ఉన్నాము,
Actually, orphaned, that means as if we have lost our father and mother. ఎడబాసుట అనే మాటకి ఇక్కడ మేము మీ నుండి అయ్యాము అన్నటువంటి మాటను పౌలు ఉపయోగిస్తా ఉన్నాడు. As if there is no somebody who is our well-wisher. ఇక మన క్షేమము మన మేలు కోరేటటువంటి వ్యక్తి మనకు దూరం అయిపోయాడు అన్నట్లుగా ఉంది. It's like feeling that we are torn out from you. మీ నుండి మేము ఏదో మేము విడదీయబడ్డాము అన్నట్టు వేరు చేయబడ్డాము అన్నటువంటి ఆలోచన. That kind of a feeling of love bond he had towards these believers. అటువంటి ప్రేమ బంధము పౌలు ఈ విశ్వాసుల ఎడల కలిగి ఉంటున్నాడు. Do we have that? అటువంటి ప్రేమ బంధం మనం కలిగి ఉంటున్నామా? I'm not really examining anybody. నేను ఎవరినో పరీక్షించట్లేదండి. I'm not even examining the church. Who am I to examine? కనుక నేను ఎవరిని పరీక్షించట్లేదు. I am learning. నేను నేర్చుకుంటున్నాను. We are learning. మనం నేర్చుకుంటున్నాం. If this kind of bond of love exists among the believers, I think that would be really thrilling. We would really enjoy what Christianity means. ఇటువంటి ప్రేమ బంధమును మనం కలిగి ఉన్నట్లయితే నిజముగా క్రైస్తవత్వము అంటే ఏంటో మనం కనపరచవచ్చు, దానిలో మనము ఆనందించవచ్చు. Otherwise we will only be thinking that anyway I'm saved, place is there in heaven for me, I'm going to go to heaven. I look forward to the second coming of the Lord. లేని ఎడల నేను రక్షింపబడ్డాను, పరలోకంలో నాకు స్థానం ఉంది, ఇంకా నేను పరలోకంలో ఉంటాను అని ప్రభు ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకుని ఉండడం అంత మాత్రమే ఉంటుంది. That is true. We need to look for the coming of the Lord. సందేహం లేదు, మనం ప్రభు యొక్క రాకడ కొరకై కనిపెట్టుకుని ఉండాలి. What is the thrill of Christian life? అదే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆ ఉత్తేజం ఏంటి? What's the model that we project to the world? లోకానికి మనం ఎట్టి మాదిరిని కనపరచగలమండి. So that's what Paul is saying. He is showing a model. అందుకొరకే పౌలు ఇక్కడ ఒక మాదిరిని కనపరుస్తా ఉంటున్నాడు. And let's focus on the words that we have already read. మనం చదువున్నటువంటి మాటలను మరొకసారి గమనిద్దామండి. Your love should increase, మీ ప్రేమ అభివృద్ధి పొందాలి, and overflow. అంతేకాకుండా వర్ధిల్లాలి, పొంగి పొర్లాలి. That means it should abound or superabound. అది ఇంకా వర్ధిల్లి పొంగి పొర్లాలి. Actually, probably we have not really envisioned our future with this target that my love should increase and even abound and overflow. మనము సాధారణంగా ఈ మనం ప్రేమ అభివృద్ధి చెంది పొంగి పొర్లాలి అనేటువంటి ఆ యొక్క కోణముతో మనము మన దృష్టిని మనం ఉంచలేదు. Let's apply it to family context. కుటుంబ పరిస్థితిలో ఈ యొక్క విషయాన్ని మనము ఆలోచిద్దాం. If there is love between wife and husband, between parents and children increasing and abounding, oh, it would be a lovely family. గమనించండి, భార్య భర్తల మధ్యలో కానీ లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో ప్రేమ అది అలా అభివృద్ధి చెంది పొంగి పొరులుతా ఉంటే అది ఎంత రమ్యమైనటువంటి దృశ్యంగా ఉంటుంది. Forget about parents and children. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని పక్క పెడదాం. Between siblings, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో. I'm talking about believer siblings. గమనించండి, విశ్వాసులైనటువంటి వారు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో. But when they grow big, వారు పెద్దగా అవుతా ఉన్న కొలది, when they have to distribute the property, ఆస్తులు విభజించేటటువంటి విషయం వచ్చినప్పుడు, then we can see whether the love is increasing or abounding. వారి మధ్యలో ప్రేమ అభివృద్ధి చెంది వర్ధిల్లుతుందో లేదో మనం చూడవచ్చు. I draw one line, boundary line, and my sister draws another boundary line. నేను ఒక గీత గీస్తే మా సహోదరి ఇంకొక గీత గీస్తుంది. No, Dad, when he was alive, he said that no, this belongs to you. Now how can you take it now? అప్పుడు వారంటారు, ఇదిగో నాన్న ఉన్నప్పుడు ఇది నీకు చెందిందని అన్నాడు, నాకు చెందింది అన్నాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు నీదని ఎట్లా తీసుకుంటావు అని వాళ్ళు అంటారు. I am not talking about unbelievers. నేను అవిశ్వాసుల గురించి మాట్లాడలేదు. I am not saying that we should not judiciously divide the property. I am not saying that. మనము ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో న్యాయపరమైన విధానంలో ఆస్తిని విభజించాలి అని విభజించకూడదు అని అనట్లేదు. Sometimes we go even unjust. కొన్నిసార్లు మనం అన్యాయంగా ఉంటాం ఈ విషయాల్లో. But here he is talking about love that is increasing and also overflowing. అయితే ఇక్కడ పౌలు అభివృద్ధి చెంది మరియు వర్ధిల్లి పొర్లుచున్నటువంటి ప్రేమ గురించి How do we understand these words? ఈ పాటలను మనం ఎట్లు గ్రహించగలమండి? He is also talking about two different kinds of people. ఇక్కడ రెండు రకాల ప్రజల గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. For each other, ఒకరి ఎడల ఒకరు, and for everyone else. మరియు మనుషులందరి ఎడల. Actually, this everyone else, I was looking at the Greek word, it means all the people in the world. The rest of the people. మనుషులందరి ఎడల అంటే ప్రపంచంలో వారందరి ఎడల, సంఘపు వెలుపల ఉన్నటువంటి వారి అందరి ఎడల. That's right. Whoever is not part of the church. సంఘము వెలుపల ఉన్నటువంటి వారి విషయంలో. That means general people in the world. అనగా సామాన్యమైనటువంటి ప్రజానికం. So first of all, our love should have these two dimensions towards one another in the church. మన ఈ ప్రేమలో ఈ రెండు కోణములు ఉండాలి. ఒకటి సంఘములో
సహోదరుల మధ్యలో My love should increase. నా ప్రేమ అభివృద్ధి చెందాలి. My love should overflow. అంతేకాకుండా అది వర్ధిల్లి పొంగి పొరలాలి. Second one, రెండవది to the people outside, సంఘపు వెలుపల ఉన్నటువంటి వారి విషయంలో my love should increase నా ప్రేమ అభివృద్ధి చెందాలి. and my love should overflow. అది వర్ధిల్లి పొంగి పొరలాలి. Supposing during COVID time somebody else who doesn't come to church is there outside. గమనించండి, ఈ కోవిడ్ సమయంలో సంఘానికి రాని వారు ఎవరైనా బయట ఉన్నారనుకోండి, And he is in utter need. ఆయన ఎంతో అక్కరలో ఉన్నాడు. How do I look at it? అయితే ఆ విషయాన్ని నేను ఎలాగో దృష్టిస్తున్నాను. Does my love increase and go towards him? నా ప్రేమ ఆ సమయంలో అభివృద్ధి చెంది ఆయనకు సహాయం చేయడానికి వెళ్తుందా? Or does it really overflow that he would also reap the benefit? అతడు కూడా మేలు పొందినట్లుగా అది పొంగి పొర్లుతా ఉందా? In God's view, దేవుని దృష్టిలో in fact all are okay, all are equal. అందరూ సమానమై. But if we don't show first to our own brethren, then how can we show love to others? గమనించండి, మొట్టమొదటిగా మన సొంత సహోదరుల మధ్యలోనే మనం ప్రేమను కనపరచని ఎలా ఇతరుల ఎడల మనం ప్రేమను ఎలా కనపరచగలము? That's why primarily we need to show our love towards them. అందుకొరకే ప్రాథమికంగా సంఘములో ఉన్నటువంటి సహోదరుల మధ్యలో ప్రేమను మనం కనపరచాలి. Then secondarily to others. తర్వాత మనుషులందరి ఎడల. It doesn't mean that first we have to help here, then only we have to help there. It doesn't mean that. అట్లని మొట్టమొదటిగా సహాయం ఇక్కడనే చేయాలి, తర్వాత వేరే దగ్గర చేయాలి అన్న భావం కాదండి ఇక్కడ. Wherever there is need. ఎక్కడ సహాయం అవసరం ఉంటే అక్కడ. Actually God is giving sunlight not only to the righteous people, even to the unrighteous people. దేవుడు నీతిమంతులకే వెలుగునివ్వట్లేదు కానీ అనీతిమంతులకు కూడా వెలుగునిస్తా ఉంటున్నాడు. Isn't it true? ఇది వాస్తవం కదండి. He is giving rain to everybody. మరి దేవుడు వర్షాన్ని అందరికీ సమానంగా He ఇస్తున్నాడు. has given air and earth to everybody. ఈ గాలిని మరియు భూమిని అందరికీ సమానంగా దేవుడు ఇస్తా So we ఉన్నాడు. can derive principle from it. కనుక దీని నుండి ఒక నియమాన్ని మనం గమనించవచ్చు. That's why first of all we should not cheat each other. That's what he writes. అందుకొరకు ఇక్కడ రాస్తా ఉన్నాడు, మనము ఒకరినొకరు మోసము చేసుకోకూడదు అని రాస్తుంటున్నాడు. And some people, they were lazy and they were not really working in that church. ఆ సంఘంలో కొందరు సోమరులై పని చేయకుండా ఉన్నటువంటి వారు ఉంటున్నారు. Why were they doing like that? వారు ఎందుకని అలాగ సోమరులుగా పని లేని వారిగా They were ఉంటున్నారు? saying we are thinking about the second coming of the Lord. Anyway God will come, so I will be lifted up, so I don't need to really work. వారు ప్రభు రాకడ ఎట్లయినా వచ్చేస్తుంది కాబట్టి ఇక త్వరగా వచ్చేస్తాడు ప్రభు, ఇక నేను పని చేయాల్సిన అవసరం ఏముంది, నేను పని చేయను, ఇంట్లోనే ఉంటాను, ప్రభు కొరకే నేను ఇంట్లో ఉండి కనిపెట్టుకుంటానని భావనలో కొందరున్నారు. So how do I survive? కనుక అలాగైతే నేను ఎట్లు బ్రతకగలను? There is a brother and there is a sister who is very generous. కొందరు సహోదరులు ఉన్నారు, వారు ఎంతో దాతృత్వం కలిగిన దయా హృదయం కలిగిన వారు ఉన్నారు. They are very generous, they know about love. ఇంకా వారు ఎంతో దాతృత్వం కలిగిన వారి, ప్రేమ కలిగిన వారు ఉన్నారు. So I will depend upon them. ఇంకా నేను వారి మీద ఆధారపడతాను. Actually Paul countered it. వాస్తవానికి పౌలు దాన్ని ఎదిరించాడు. You have to mind your business. That's what Paul wrote. పౌలు అంటాడు, మీ సొంత కార్యములలో మీరు జరుపుకొని మీరు శ్రద్ధ కలిగి ఉండాలి అని అంటున్నాడు. See, well, let's read verse 11 of chapter 4. 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. You have to make it your ambition to lead a quiet life. You should mind your own business and work with your hands. తెలుగులో చివరి లైన్లోనే, మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము. And not only that, in verse 14 of chapter 5 he writes some things beautiful. ఇంకా అంత మాత్రం కాదు, 5వ అధ్యాయం 14వ వచనంలో ఇంకా చక్కటి మాట He రాస్తా says, ఉన్నాడు. we urge you brothers and sisters, warn those who are idle and disruptive. సహోదరులారా, Idle, verse 14, chapter 5 verse 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరిలా దీర్ఘశాంతం గల వారయుండుడి. I think probably this word is missing. Those who are idle and disruptive. అక్రమముగా నడుచుకున్న వారు, తర్వాత పని లేకుండా ఉన్నటువంటి వారు అనేటటువంటి మాట తెలుగులో రాయబడలేదు. Okay, those who are idle and they are also disruptive. వారు అక్రమంగా నడుచుకున్న వారు మాత్రమే కాకుండా వారు పని లేకుండా ఉంటుంది, పని లేకుండా సోమరులై ఉంటున్నారు. And what do we need to do to those people within the church who are weak
అంతేకాకుండా సంఘంలో బలహీనులుగా ఉన్నటువంటి వారి విషయంలో ఏం చేయాలి? who are disheartened, ఎవరైతే కృంగి ఉంటున్నారో you need to be patient with such people. అటువంటి వారి విషయంలో మనము సహనము కలిగి ఓపిక కలిగి ఉండాలి. It is easy to make comments, మనము వారి మీద నిందలు మోపడము ఎంతో సులువు, or it's easy to criticize. లేకపోతే వారిని విమర్శించడం ఎంతో సునాయాసం. It's easy to say you are not exercising faith. నువ్వు విశ్వాసాన్ని కనపరచట్లేదు అని చెప్పడము సులువే. Sometimes they are disheartened అట్లు కొన్నిసార్లు వాళ్ళు కృంగిపోయి నిరాశలో ఉంటారు because of the situations, వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి. and we need to exercise patience to be able to understand them, put ourselves in their problems and understand them. కనుక వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్యలు ఆ సమస్యలను మనం ఉంచుకొని వారి పరిస్థితిని గ్రహించిన వారమై సహనం కలిగిన వారి విషయంలో వ్యవహరించాలి. Maybe if we take the context into consideration, what Paul was saying to them was that you need to increase in love and even your love should overflow, which he was meaning that you need to forgive your enemies. ఈ పౌలు ఈ విషయంలో ఆయన చెప్తున్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలంటే, పౌలు మీ ప్రేమ ఈ విషయం ఇటువంటి వారి విషయంలో అది అభివృద్ధి చెందాలి. ఇంకా మీరు వారిని మీ శత్రువులైనటువంటి వారిని మీరు క్షమించాలి, వారికి సహాయం చేయాలి అని పౌలు అంటున్నాడు. In chapter 2 verse 14 we have already read, he said you suffered from your own people. 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన రాశాడు, మీ సొంత వారి నుండి మీరు ఎన్నో శ్రమలను, మీ సొంత దేశస్తుల నుండి అనేక శ్రమలను మీరు సహించారు. Maybe in Thessalonica there were many other Jews and even other Gentiles who persecuted them. తెస్సలోనికలో యూదులైన వారు తర్వాత అన్యులైనటువంటి వారు ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులను వారు ఎంతగానో బాధించారు, ఇబ్బంది పెట్టారు. Forgiving them would have been difficult for them. వారిని క్షమించడం అనేది వీరికి ఎంతో కష్టమైన పనిగా ఉండింది. Generally speaking, forgiving those who hurt us deeply is not easy. గమనించండి, సాధారణంగా మనల్ని ఎంతో లోతుగా ఆయాసపరిచి గాయపరిచినటువంటి వారిని మనం క్షమించడం అనేది చాలా కష్టం. Maybe some are there within the church. కొందరు అటువంటి వారు సంఘంలోనే ఉండవచ్చు. Their words, their actions would have hurt us. వారి క్రియలు, వారు పలికినటువంటి మాటలు మనల్ని ఎంతగానో ఆయాసపరిచినవచ్చు. Can I forgive them? నేను వారిని క్షమించగలనా? Forgiving doesn't mean that everything they say I would do. It doesn't mean that. క్షమించడం అంటే everything whatever they say I will do. That's not the meaning of forgiving. క్షమించడం అంటే వారు ఏది చెప్పినా నేను చేయడము అన్న అర్థం కాదండి. Diligently I need to forgive them even though they have harmed me by their words and actions. వారి క్రియల ద్వారా, మాటల ద్వారా వారు నన్ను ఆయాసపరిచి, వేధించి, బాధ పెట్టినప్పటికీ నేను ఎంతో బుద్ధి కలిగిన వాడిని, మెలకు కలిగిన వాడిని, వారిని నేను క్షమించాలి, వారిని మన్నించాలి. One believer, in fact, he is also a servant of God, and then he wrote an experience. ఒక దేవుని దాసుడు, ఆయన తన యొక్క అనుభవం రాశాడు. And he was once in a meeting and he was listening to some message. ఒక దినాన ఒక కూడికలో కూర్చున్నాడు, దేవుని వర్తమానం వింటా ఉన్నాడు. And he felt that message was very dull and it was not so much interesting to him. అతడు అనుకున్నాడు, ఈ వర్తమానం ఎంతో బోర్ కొట్టించేదిగా, ఆసక్తి లేకుండా ఉన్నది అని అనుకున్నాడు. But at the end of the message, the person who gave the message, he gave an altar call. అయితే వర్తమానం యొక్క చివరిలో వర్తమానం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన రక్షణ కొరకైనటువంటి పిలుపునిచ్చాడు. No, not for salvation, but another kind of decision making altar call. తీర్మానం చేసుకోవడానికి పిలుపునిచ్చాడు. That was not for decision making, that was not for salvation. రక్షణ కొరకైనటువంటి తీర్మానం కాదు, కానీ జీవితం మార్పు చేసుకోవడానికి కొరకైనటువంటి తీర్మానం కొరకు. But to this man, to this person's surprise, about 2 dozens of people, or more than 2 dozens of people, they went to the forefront and they knelt down and asked for prayer. అయితే ఈ వ్యక్తి ఇక ఆశ్చర్యం కలిగించేటట్లుగా 24 మంది లేచి ముందుకు తీర్మానం చేసుకుని ప్రార్థన కొరకై అక్కడికి ముందుకు వెళ్ళినట్లుగా ఈ వ్యక్తి గమనించాడు. He felt that why the message was a bit dull, then how is it that so many people, more than 2 dozens, are going forward? ఇంత బోర్ కొట్టించేటటువంటి వర్తమానం ఇచ్చాడు కదా ఇతను, ఇంతమంది 2 డజన్ల మనుషులు ఎందుకు అని ముందుకు వారు తీర్మానం చేసుకుని ముందుకు వెళ్తున్నారని ఆశ్చర్యపోతా ఉన్నాడు. You know what was the altar call? ఆల్టర్ కాల్, ఆ పిలుపు ఏంటండి? He said, if anybody is finding it difficult to forgive their enemies, those who have hurt them, they can come to the forefront and then we can just pray for you. అయితే ఆయన ఇచ్చినటువంటి
ఆల్టర్ కాల్ ఏంటంటే ఎవరైనా శత్రువులను క్షమించేటటువంటి విషయంలో మీకు ఇబ్బంది కలిగినట్లయితే మీరు ముందుకు రండి, మేము ప్రార్థన చేస్తామని అన్నాడు. If you are wanting to forgive but you are finding it difficult to forgive, and then if you are seeking God's help, we will pray for you. You can come forward. మీరు That's what he మీ said. శత్రువులను క్షమించాలని మీకు ఆశ ఉన్నది కానీ ఆ క్షమించడానికి మీకు మనసు రావట్లేదు, కష్టంగా ఉన్నది అన్నట్లయితే మీరు రండి, ముందుకు రండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము అని ఆహ్వానం ఇచ్చాడు. So many people went. అనేకులు ముందుకు వెళ్ళారు. That means they have a desire. అనగా వారు ఆశ కలిగి ఉన్నారు But క్షమించాలని. they have somebody that they are finding it difficult to forgive. అయితే ఎవరు ఉన్నారు వారి మనసులో, వారిని క్షమించాలనుకుంటున్నారు కానీ క్షమించలేకపోతా ఉన్నారు. Maybe Thessalonians also had such problem. అటువంటి సమస్య తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కూడా ఉండిండవచ్చు. Because their own countrymen troubled them. ఎందుకంటే వారి సొంత దేశస్థులే వారిని ఎంతో కలవరపెట్టారు. Sometimes own relatives or own friends or own church members. కొన్నిసార్లు సొంత బంధువులు, ఇరుగు పొరుగు వారు, సంఘ సభ్యులు వారు కలవర పెడతా ఉంటారు. Maybe Paul wanted them to love them. కనుక పౌలు మీరు అటువంటి వారిని కూడా మీరు ప్రేమించాలని వీరి పక్షాన I think ఆశించాడు. one of the most beautiful things of Christianity that is spelled out by Lord Jesus Christ is this. కనుక క్రైస్తవత్వంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, But this is also the most difficult thing to అదే follow. సమయంలో మనం పాటించడానికి కూడా ఎంతో కఠినమైనటువంటి మాట. Matthew's Gospel chapter 5 verse 44. మత్తయి సువార్త 5:44 వచనంలో, It's difficult for me also. ఇది నాకు కూడా కష్టమే, It's not so easy. ఇది అంత తేలికైనటువంటి విషయం కాదండి. But God expects us to follow this. అయినప్పటికీ ప్రభు దీన్ని మనం పాటించాలి అని ఆశిస్తా ఉంటున్నాడు. Matthew's Gospel chapter 5 verse 44. మత్తయి సువార్త 5:44 వచనం అంటే చదువుకుందాం అందరం కలిసి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. I think beautiful explanation is there in verse 45. The whole paragraph is beautiful, but we are not going to read all the verses. Verse 45 also we will read. అయితే ఈ అధ్యాయం అంతా కూడా చక్కటి శ్రేష్టమైన అధ్యాయం. అయితే దాని అంతటి మనం చదవలేం కానీ 45వ వచనంలో ఇంకా రమ్యమైనటువంటి వివరణ ఉంది. కాబట్టి 45వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందామండి బిగ్గరగా. 45, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. No, actually the previous portion, you pray for those who persecute you that you may be children of your Father in heaven. చూడండి పైన మాటలో, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. It's difficult. ఇది కష్టము. And the forgiving and not just forgiving, loving those who persecuted us. It's a strong term. Not just who hurt us, గమనించండి, ఏదో మనల్ని గాయపరిచినటువంటి ఆయాసపరిచిన వారిని కాదు, మనల్ని హింసించి వేధించినటువంటి వారిని మనము ప్రేమించడము అనేది ఎంతో కఠినమైనటువంటి విషయం, అది కష్టమైన విషయం. Paul was reminding them that they needed to forgive their enemies, those people who persecuted them. కనుక పౌలు తెస్సలోనిక సంఘస్థులకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ శత్రువులను, మిమ్మల్ని వేధించి మిమ్మల్ని హింసించినటువంటి వారిని మీరు క్షమించాలి అన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తా ఉన్నాడు. While reminding them, Paul was telling them, growing more and more in love means forgiving those who hurt you. కనుక పౌలు మీరు ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లుట అంటే మిమ్మల్ని ఆయాసపరిచి బాధించినటువంటి వారిని సైతము మీరు క్షమించి వారిని ప్రేమించాలి అని అనడం. Finally, చివరికి I'll just look at this and then we'll close. ఇక ఈ ఒక విషయం చూసుకొని ముగించుకుందాం. For our love to really increase and overflow, మన ప్రేమ అది అభివృద్ధి చెంది వర్ధిల్లాలి అంటే many times it's not possible if we put our effort by ourselves. కనుక మన సొంత ప్రయాసం వల్ల అది సాధ్యం కాదు. We need to definitely put our effort, మనం ఖచ్చితంగా దీంట్లో ప్రయాసము చేయవలసిందే. but we need help from above. అయితే పైనుండి మనకు సహాయం అవసరం. That's why Paul wrote like this. అందుకొరకే పౌలు ఇలాగ రాశాడు. Verse 12. 12వ వచనంలో, May the Lord make your love increase and overflow. మా ప్రభు దయచేయునుగాక అని అంటున్నాడు. May the Lord give it. దేవుడే అది అనుగ్రహించునుగాక. We need to depend on the Lord. ప్రభు మీద మనం ఆధారపడాలి. Actually, Paul is praying for Thessalonians that God would enhance their love. వాస్తవానికి పౌలు దేవుడు వీరి పక్షమున ప్రేమను అభివృద్ధి పరచాలి అని ఆ ప్రార్థన చేస్తా ఉన్నాడు. Criticizing is just not enough. గమనించండి, విమర్శించడం సరిపోదు. Examining is good. పరీక్షించుకోవడం మంచిదే. Self-examining is good. స్వపరీక్ష మంచిదే. Even in terms of the church. సంఘము విషయంలో కూడా.
But we also need to pray to God that God may infuse this kind of love abundantly, that it would increase and also overflow. అయితే దేవుడు ఇట్టి ప్రేమను మన హృదయంలో ఆయన కుమ్మరించినట్లుగా ప్రార్థన చేసి అది వృద్ధి అయి అది వర్ధిల్లున్నట్లుగా ప్రార్థన చేయాలి. Probably I may have to play my part. అయితే నా భాగాన్ని నేను పోషించాలి. And if it is in a family context, I also need to play my part for this. అయితే కుటుంబ విషయంలోకి వచ్చేసరికి ఈ విషయంలో నా భాగం ఏంటో, నా పాత్ర ఏంటో నేను దాన్ని కూడా పోషించాలి. Even in the church context, probably I need to play my part, my role. సంఘం విషయంలో కూడా నా భాగం ఏంటో, ప్రేమ విషయంలో నేను ఆ పాత్రను, నా పని నేను చేయాలి. While playing my part, I need to plead with the Lord that God may infuse such love that it will be not only increasing but it will also be overflowing. అలాగే నా భాగాన్ని నేను చేస్తూ, నా పని నేను చేస్తూ, ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపు, అట్లు నీ ప్రేమను నాలో అభివృద్ధి పరచు, అది పొంగి పొర్లేటట్లుగా చేయు అని ప్రార్థన కూడా చేయాలి. May the Lord bless these thoughts. ప్రభు ఈ తలంపులను మన కొరకే దీవించును గాక.